కూటమి ఘన విజయం సాధించిన తర్వాత అసలు ఎలా ఫీల్ అవుతున్నారు? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయ్యారు. సో కూటమి సభ్యులంతా ఎంతో కష్టపడితే కానీ ఈ ఘనత రాలేదు. సో మనతో పాటు నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, లావు శ్రీకృష్ణదేవరాయలు. సో అడిగి తెలుసుకుందాం. సరే, ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ విజయం మొత్తం ఎలా అనిపిస్తుంది మీకు? బాధ్యతగా ఫీల్ అవుతా ఉన్నాం. ఇదేదో ఒకరితోనో ఇద్దరితోనో వచ్చిన విజయం కాదు. ఇది ప్రజలు వారిలో ప్రభుత్వాన్ని మార్చాలి అనే ఆలోచనకు వచ్చిన తర్వాత వారు సొంతంగా చేసిన కార్యక్రమం ఇది. ఒక ఉప్పెనలాగా వచ్చింది. లేదు, కొత్త ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలి అనుకున్నారు. కొత్త ప్రభుత్వాన్ని వాళ్ళే ఎన్ని విధాలుగా డబ్బు కానీ ఇంకోటి కానీ ప్రభావితాలు చేద్దామని ప్రయత్నించినా వాటన్నిటిని విన్నారు, చూశారు, అంతా చేశారు. కానీ వారు ఏదైతే రాష్ట్రానికి మంచిదనుకున్నారో అది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా తెలివిగా ఈసారి నిర్ణయం తీసుకున్నారు. సో మీ నియోజకవర్గం నరసరావుపేట ఏదైతే ఉందో, సో దాన్ని ఎలా డెవలప్ చేయాలనుకుంటున్నారు? అసలు ఇప్పుడు దాకా ఉన్నది వేరు, ఇప్పటి నుంచి మీరు విజయం సాధించిన తర్వాత వేరు. సో దాన్ని ఎలా రూపుదిద్దుదాం అనుకుంటున్నారు, ఎలా డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు? నరసరావుపేటకు సంబంధించి, పల్నాడుకి సంబంధించి అయితే ఏదైతే కొత్తవి ఏమీ మేము స్టార్ట్ చేసేది దాని గురించి పెద్ద చెప్పడం జరగలేదు. ముఖ్యంగా చెప్పింది ఏదైతే మేము 2019 నుంచి కూడా నేను అక్కడ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాను, అప్పుడు ఏదైతే మనం మొదలుపెట్టామో వాటిని కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నాం. దాంట్లో ముఖ్యమైనది ఏదైతే వరికపూడిశాల అనే ఒక ప్రాజెక్ట్ ఉంది, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు. మాచర్లకి, వినుకొండకి తాగునీరు, సాగునీరు దాదాపు 1,20,000 ఎకరాలకి ఈ ప్రాజెక్టు ఈ 2 నియోజకవర్గాలు కూడా ఇస్తూ వస్తుంది. రెండవది వరికపూడిశాలతో పాటుగా ఏదైతే రైట్ కెనాల్ని, సాగర్ రైట్ కెనాల్ స్థిరీకరణ చేయాల్సిన అవసరం ఉంది. పోలవరం ద్వారా రైట్ కెనాల్ ద్వారా ఇక్కడికి వచ్చి కృష్ణా బ్యారేజీలు ఇప్పుడు ఏదైతే నీళ్లు పడుతున్నాయో అది తీసుకుని వెళ్ళి సాగర్ రైట్ కెనాల్లో పోసి దాన్ని స్థిరీకరణ చేయాలి అనేది సంకల్పం. దాదాపు 7 నుంచి 9 లక్షల ఎకరాలు స్థిరీకరణ అవుతుంది. రెండవది. మూడవది హెల్త్కి సంబంధించి ఇప్పటికే మెడికల్ కాలేజ్ ఒకటి మాకు సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా శాంక్షన్ అయింది. దాంతోపాటుగా ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో కూడా ఉన్న 50 పడకల హాస్పిటల్ని 100 పడకల హాస్పిటల్గా అభివృద్ధి చేయాలనేది సంకల్పం. నాలుగవది ఏదైతే ఎడ్యుకేషన్కి సంబంధించి ఉందో, చదువుకి సంబంధించి ఉందో వాటిని మరింతగా స్కూల్స్కి సంబంధించి మరింతగా అభివృద్ధి చేసే కార్యక్రమం చేయబోతా ఉన్నాం. దాంతోపాటుగా చివరిగా ఏదైతే హైవేస్ దాదాపు 3,000 కోట్ల రూపాయలు శాంక్షన్ అయిన ఇప్పటికే నియోజకవర్గాన్ని, శాంక్షన్ అయిన వాటిని ల్యాండ్ ఎక్విజిషన్ చేసి తొందరలో కంప్లీట్ చేసేదానికి ఈ 5 సంవత్సరాలు కూడా సమయం కేటాయిస్తాం. చివరిగా ఉన్నది ఒకటే, చాలామంది మాకు వచ్చి అడుగుతూ ఉన్నది, ముఖ్యంగా చదువుకున్నాం మేము, ఉద్యోగ అవకాశాలు లేవు అని చెప్పి అడుగుతూ ఉన్నారు. దానికి సంబంధించి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా లాజిస్టిక్స్ హబ్ నియోజకవర్గానికి తీసుకురావాలనే సంకల్పంతోనూ అది కూడా తొందరలో అవుతుంది. సో నేరుగా ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎటువంటి సమస్యలు విన్నారు సార్? ఆ సమస్యలు పరిష్కారం దిశగా ఎలా వెళ్ళబోతున్నారు? ముఖ్యంగా మాకు సాగునీరు, త్రాగునీరు సమస్య. సాగునీరు గురించి చెప్పాను. త్రాగునీరు సంబంధించి అయితే ఇప్పటికే జల్ జీవన్ మిషన్ ద్వారా దాదాపు 500 కోట్ల రూపాయలు వచ్చింది. దాంతోపాటుగా వాటర్ గ్రిడ్ శాంక్షన్ చేయించి ప్రతి ఇంటికి కూడా కుళాయి నీరు ఇచ్చే కార్యక్రమం. మూడవది ఇందాక చెప్పినట్లు ఉద్యోగ అవకాశాలు కల్పించడం. ముఖ్యంగా ఈ 3 సమస్యలు, సాగునీరు, త్రాగునీరు, ఉద్యోగ అవకాశాలు, ఈ మూడింటిని ఎక్కువ చోట్ల అడుగుతూ ఉన్నారు. తప్పకుండా వాటిని నెరవేర్చేదానికి ప్రయత్నిస్తాం. సో ప్రజల వద్ద ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యలు పూర్తిగా పరిష్కరించడానికైతే నేను తప్పకుండా కృషి చేస్తాను. ఎంపీగా నేను అన్ని బాధ్యతలు చూసుకుంటానని కూడా ఆయన చెప్పడం జరిగింది. కెమెరామెన్ ఆనంద్తో నాగశ్రీ, జై స్వరాజ్య టీవీ, విజయవాడ నుండి.